మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో 15 ఏళ్లుగా కొనసాగుతున్న ఓ శ్మశాన వాటిక భూ వివాదానికి ఎట్టకేలకు తెరపడింది. ఓల్డ్ నేరెడ్మెంట్ గౌడ్ సంఘానికి అనుకూలంగా కోర్టు తీర్పు ఇవ్వగా ఆ మేరకు జీహెచ్ఎంసీ అధికారిక ప్రొసీడింగ్స్ జారీ చేసింది. ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి చొరవ, మాజీ కార్పొరేటర్ నెరగొండ జగదీష్ గౌడ్ కృషితో గౌడ సంఘానికి న్యాయం జరిగిందంటూ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ విజయాన్ని ఘనంగా జరుపుకుంటూ ఎమ్మెల్యే మాజీ కార్పొరేటర్ను సన్మానించారు. అడ్వకేట్ ఏం జరిగిందంటే పాపం వీళ్ళ ఫాలో అప్ వస్తుంది, వీళ్ళ కష్టాలను వాళ్ళకి చెప్పుకొని వీళ్ళ ఫాలో అప్ ఎప్పుడు రమ్మంటే అప్పుడు 5 గంటల కంటే 5 గంటల హైకోర్టు పిలిస్తే కూడా హైకోర్టు సభ్యులు కూడా ఆయన ముందు పిలవడితే ఆయన కూడా ఏం చేయలేని పరిస్థితుల్లో ఇక దాన్ని కూడా ఫాస్ట్ తీసుకొచ్చి మంచి ఆర్డర్ తీసుకొని వచ్చి ఎమర్జెన్సీకి ఆర్డర్ తీసుకొచ్చి కోర్టులో తీసుకొని చేయించుతాను. ఇంకా ఇంకోటి మళ్ళీ ఎవరైతే వీళ్ళ మీద కేసు వేసిందో వారు మళ్ళీ కోర్టుకు రాకుండా ఆర్డర్ వచ్చింది. వాళ్ళు కోర్టుకే పోతే సుప్రీంకోర్టుకే పోవాలి తప్పితే హైకోర్టు పోయే అవకాశం లేకుండా ఆర్డర్ డిస్పోజ్ చేసింది. ఏమని నేను మున్సిపల్ ఆఫీస్కే అధికారం అప్పచెప్తున్నా, మున్సిపల్ అఫీషియల్సే దీన్ని చూసి ఎంక్వైరీ చేసి ఇన్స్పెక్షన్ చేసి అసలు నిజంగానే గ్రేవ్ యార్డా కాదా మీరే నిర్ణయించుకొని మీరే వాళ్ళకి ప్రొసీడింగ్ మీద మనకు ఆర్డర్ తీసుకోవడం ఆ ఒక అడ్వకేట్ మాత్రం యాక్సెప్ట్ చెప్పాలి. నిన్న ఆయన ఇదే విధంగా సన్మానం చేసి అంటే ఎవరైనా వేరే చేస్తారో లేదో తెలియదు కానీ వీళ్ళు కూడా పెద్ద పోయి మంచి ఉద్యోగంతో పోయి మంచి స్వీట్ బాక్స్ స్టాల్ కప్పి ఆయన మీద పూలు కాదు ఆయన కూడా సంతోషపడుతుంది. అదే ఒక గొప్పతనం. దాని తర్వాత ఆర్డర్ మనకు రాగానే మిమ్మల్ని చూసాను. ఇదే ఎగ్జాంపుల్ నేను ప్రతి ఒక్కరికి చెప్తాను. అంటే సమిష్టిగా ఏ విధంగా రావాలా, ఏ విధంగా వస్తే పనులు అవుతాయి అనేది మీరే నిజంగా చెప్పాలంటే ఉదాహరణ. మీరు ఒక ఇంచు కూడా జరగకుండా ఏ విధంగా కొట్లాడేందో నిజంగా మీ అందరికీ నా తరఫున ఒక కృషి ఇచ్చిన మీ అందరి సంకల్పం ముందు నేను చేసి కొంచెం గొప్ప కాదు. ఇంకొకటి చెప్తున్నాను, మీకు త్వరలో అంటే ఒక 1-2 months లోనే ఒక 50-60 లక్షల ఫండ్ కూడా దీని కింద మంచిగా డెవలప్ అయ్యేటట్టు చేశాను. ఎందుకంటే మనకు అన్ని నేను ప్రతి దగ్గర చూస్తున్నాను.